మేము సినిమా కూడా చిన్నగా స్టార్ట్ చేసాము, అది ఇంత ఇంత అయ్యి ఇంత పెద్దగా మారింది. అంటే ఎంతలో మొదలెట్టారేంటి? అంటే ఇవాళ మంగళవారం, అది మళ్ళీ ఆంజనేయ స్వామి రోజు అని చెప్పి మీరు ప్రేమగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా ఐ డ్రీమ్లో మీరు అన్నీ ఓపెన్గా మాట్లాడేచ్చు. అయ్యో 100% ఓపెన్ అండి. ఇప్పుడు నెంబర్స్ అనేది మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్సెంట్లో ఉంటే దానికి 5 times ఖచ్చితంగా ఈరోజు పెంచాము. కానీ అది ఖచ్చితంగా ఆడియన్స్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మేము పెట్టింది 5 times అయినా అది 50 times పెట్టిన విధంగా విజువల్స్ అయితే ఇచ్చాము. అండ్ మా బిలీఫ్ ఏంటి అంటే ఈరోజు 130 కోట్ల మంది ప్రజలు ఆంజనేయ స్వామిని ఎలా చూడాలనుకుంటున్నారో అది మేము చూపిస్తున్నామన్న నమ్మకం మాకుంది. వెరీ నైస్, వెరీ నైస్. అందుకే నాకు ఈ పాయింట్ కూడా, ఎందుకంటే మేము జర్నలిస్టులు మాకు అందరి నాలెడ్జ్ని మేము మా సొంతం చేసేసుకుంటాం, మాకు ఉండదు ప్రత్యేకంగా నాలెడ్జ్ ఏమని. బట్ ఈ విఎఫ్ఎక్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ లేదా దాంట్లో ఎక్స్పర్ట్స్ కానీ నాతో అన్న మాటలు అనమాట, చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు, తక్కువ బడ్జెట్లను ఎక్కువ ఎఫెక్ట్ పట్టుకురాగలిగారు. వేరే చాలా పెద్ద హై బడ్జెట్లు 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలకు కూడా అంత క్వాలిటీ రాలేదని ఒక విఎఫ్ఎక్స్ టీమ్ నాతో నా ఎదురుగుండా కామెంట్ చేశారు మీది రిలీజ్ అయిన వెంటనే, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే. అదేనంటే ప్రశాంత్ నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కానీ నేను కానీ వీఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ మూవీస్. చేయాలనుకున్నప్పుడు ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా ప్రొడక్షన్, ప్రతి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద ఆడియన్స్ కనిపించాలి. డైరెక్టర్ సెంట్ బాటిల్స్కి అయిపోకూడదు. ఇప్పుడు ఈరోజు మూవీ కూడా మేము రష్ తీసింది 2 hours 40 minutes, కానీ కట్ వచ్చింది 2 hours 38 minutes. అంటే 2 minutes కట్ మాత్రమే అంటే ఏది స్క్రీన్ మీద చూపించాలో అదే షూట్ చేసాం. ఓకే. సో ఈ పర్స్పెక్టివ్లో వెళ్తూ ప్రతి రూపాయిని స్క్రీన్ మీద కనిపించే విధంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దాం. అసలు మీరు ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారండి? అసలు హనుమాను ఈ ప్రాజెక్ట్ కైండ్ అసలు ఈ కాన్సెప్ట్ నేను ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు జాంబీ రెడ్డి అనే మూవీ ప్రశాంత్ గారితో వచ్చింది. అవును. వచ్చినప్పుడు అది మూవీ రిలీజ్ అయిన 1 weekలో నేను ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను. సార్ మీ వర్క్ ఐఎమ్ ఫాలోయింగ్ అప్, కానీ కల్కి కానీ ఇది కానీ కంప్లీట్గా మీ విజన్ డిఫరెంట్గా ఉంటుంది, ఉన్న డైరెక్టర్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ జనర్లో తీసుకెళ్తుంటారు. సో ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ మేము ఇప్పుడు హాలీవుడ్లో మార్వెల్, DC అని అవును సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఉంది. మన ఇండియన్ సినిమాకి అది లేదు. వచ్చింది అంతకుముందు క్రిష్ వచ్చింది, ఎన్టీఆర్ గారిది సూపర్ మ్యాన్ వచ్చింది, కానీ అది ఒక సింగిల్ సూపర్ హీరో పాయింట్లోనే వెళ్ళింది. ఇట్లా మల్టిపుల్గా ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ అవ్వడం అనేది ఈ రోజు వరకు జరగలేదు. ఆ పర్స్పెక్టివ్లో ఈ థాట్ అనుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు దెన్ వీ థాట్ ఇది ఖచ్చితంగా వీ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని ఫస్ట్ మేము తెలుగుకే కన్ఫైన్ అయ్యాము. కానీ నేనే డైరెక్టర్ గారిని లేదండి ఇది తెలుగు కాదు, మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ లాగా మనం ప్రొజెక్ట్ చేస్తే గ్లోబల్గా అంతే కదా, ఎపిక్ హీరోస్ కదా, ఎపిక్ హీరోస్ తెలుగు కాదు కదా, తెలుగు కాదు. సో ఇట్లాంటి హీరోస్ని మనము గ్లోబల్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద రియల్ సూపర్ హీరోస్. అవును, వాళ్ళే ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ కానీ లేకపోతే స్పిల్బర్గ్ కానీ వాళ్ళే చెప్తున్నారు కదా, ఇండియన్ మైథాలజీ నుంచి మేము తీసుకుంటున్నాం క్యారెక్టర్స్ అని. మనకి వెస్ట్రన్ కంట్రీస్ని ఫాలో అవడం అలవాటు, వాళ్ళని ఫాలో అయ్యి న్యూడిటీలు లేకపోతే వైలెన్స్లు ఇవన్నీ కల్చర్ అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళేమో మన ఎపిక్స్ని మన స్క్రిప్చర్స్ని వాళ్ళే అడాప్ట్. ఆ పాయింట్ అదే ప్రశాంత్ నేను అనుకున్నప్పుడు అదే అనుకున్నామండి. అంటే వాళ్ళు మన మైథాలజీ ఆర్క్ పట్టుకొని ఈవెన్ అవతార్లో కూడా మన రిఫరెన్సెస్ ఉన్నాయి. వై నాట్ అవర్ డైరెక్టర్స్ కెన్ మేక్ దట్ బిగ్ వే. మనం ఎందుకు మన ట్రెడిషన్ని కల్చర్ని ఆ లెవెల్లో